ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. ఇప్పుడు లాయర్ గారు మనకి ఇచ్చినటువంటి టార్గెట్లో సగం టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన సగం టార్గెట్ని మనం రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేసామో అదే విధంగా హార్డ్ వర్క్ చేస్తే మనం అనుకున్న టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు వరకు వచ్చినటువంటి స్పందనని చూసిన తర్వాత మేము కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా స్టార్ట్ చేసాం. అయితే ఇప్పుడు వేగవంతం చేయడం జరిగింది. ఎందుకంటే లాయర్ గారిని మేము అడిగాం, సార్ వర్క్ స్పీడప్ చేయండి అని మేము ఎప్పుడైతే కోరామో అప్పుడు వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే, సుప్రీంకోర్టు లాయర్లకి అక్కడ ఉన్నది నేను కాదు కాబట్టి వాళ్ళు కాబట్టి మీరు మరీ వారికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా మీ వర్క్ స్పీడప్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు వరకు ఎంతైతే కష్టపడ్డారో ఎలాగైతే కృషి చేశారో ఇప్పుడు ఇంకొక అడుగు మీరు అదే విధంగా కష్టపడినట్లయితే మొత్తం మనం అనుకున్న టార్గెట్ అంతా రీచ్ అవుతుంది. మన పని అంతా కూడా ఏ విధంగా అయితే మనం అనుకున్నామో ఆశించిన విజయాన్ని మనం సాధించగలుగుతాం. ముఖ్యంగా ఈ విషయంలో బాల సరస్వతి గారు, శిరీష్ గారు, ఇంకా మణిదీప్, తర్వాత రవి గారు, కాకినాడ చిట్టి, ఇంకా జాగ్రత్తగా మనం గ్రూపుల్లో వచ్చేటువంటి అన్నిటిలో కూడా స్పందిస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్నటువంటి శ్రీరామ్ ప్రసాద్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను చెప్పడం లేదు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీరు ఈ వర్క్ ఇంకా కొంచెం స్పీడప్ చేయగలిగితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతాం. ఓకే, మరి ఇంతవరకు జరిగినటువంటి వర్క్లో అందరూ భాగస్థులై ఏ విధంగా అయితే కృషి చేస్తారో ఇక ముందు కూడా మీరు అలాగే కృషి చేస్తే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి మనం ఏదైతే అనుకున్నామో ఆ మెగా డిఎస్ని సాధించుకోవడానికి మనం అడుగులు వేస్తాం. అయితే ఈ విషయంలో అందరూ కూడా భాగస్థులు అవుతారని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులందరికీ చిన్న సమాచారము. మనం కోర్టు విషయం కోసము అమౌంట్ గ్యాదర్ చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అన్ని జిల్లాల వారు బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మన దాంట్లో ఉన్న గ్రూప్లో సపోర్టర్స్ నాగేంద్ర అయినా, రవి అయినా, ఆనంద్ గారు అయినా, కార్తిక్ గారు అయినా, ఊహా మేడం అయినా, సనా మేడం అయినా, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మనం అనుకున్న విషయాన్ని కొంచెం తేలిక చేశారు. సో మనకి ఇంకొంచెం దూరం పరిగెడితే అనుకున్న సాధించవచ్చు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తాం అన్న సంగతి మీ అందరూ తెలుసు. ఇప్పటి వరకు మనకి 1,50,000 రూపాయలు వచ్చినాయి. ఈ రోజు డేటు 8వ తారీఖు. ఈరోజు డేట్ 8వ తారీఖు. 8వ తారీఖు మధ్యాహ్నానికి, అంటే సుమారు 11 గంటలు అవుతుంది ఇప్పుడు సమయము, మధ్యాహ్నానికి 1,50,000 వచ్చినాయి. ఇంకొక మనం 1,00,000 రూపాయలకి సాధించగలిగితే, అంటే 2,50,000 పైన సాధించగలిగితే మనం 100% సక్సెస్ అయిపోయినట్టే. మన బలము 6 లక్షల మంది జనాభా, మన నిరుద్యోగులు, మన డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా స్పందించి దీనికి ముఖ్యంగా సహకరించి ఈ ప్రయత్నాన్ని ఈజీ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు విషయం ఏమైంది? సుప్రీంకోర్టు విషయం మొదలవుతుంది. ఈ రోజు ఈవినింగ్ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అనుకున్న అమౌంట్ కొంచెం వచ్చింది, కొంచెంతో ముందుకు వెళ్దాం. ఈ లోపల ట్రాన్సాక్షన్ చేయాలి. మనందరూ కొంచెం ఫాస్ట్ గా, మన వాళ్ళు చాలా మంది, కొంతమంది లేడీస్ కొంతమంది వాళ్ళ కొన్ని హాస్టల్ చుట్టూ తిరుగుతున్నారు. కర్నూలు నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆవిడ చాలా ఎక్కువ అమౌంట్ గ్యాస్ పంపించింది. అదే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 3,000. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా మనకి అమౌంట్ పంపుతున్నారు. కొంతమంది మన డిఎస్సి అభ్యర్థులు కాని వాళ్ళు కూడా మనకి అమౌంట్ పంపుతున్నారు. అంటే మన పొజిషన్ ఎలా ఉందో చూడండి. అంటే మన వాళ్ళు ఇంకా చీకట్లు ఉన్నప్పటికీ బయట వాళ్ళు ఈ కష్టం రేపు మనకి రావచ్చు, మనకి ఇలాంటి వాళ్ళు సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా మనకు సహకరించి కొంచెం అమౌంట్, వాళ్ళకి తోచినంత అమౌంట్ మనకు పంపిస్తున్నారు. అక్షరాలు ఇప్పటికి 1,50,000 అయింది. సో ఈ సాయంత్రానికి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. మీ నానాజీ గారు, నవీన్ గారు, ఉదయ్ గారు, ఆనంద్ గారు, కార్తిక్ గారు, ఊహా మేడం, సనా మేడం ఇదే వర్క్ మీద ఉన్నారు. సుప్రీంకోర్టు వర్క్ మీద ఉన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వర్క్ ఈవినింగ్ కల్లా స్టార్ట్ అవుతుంది. ఎప్పటికి మనకి ఇది ఫినిష్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మేము ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఇట్లు నానాజీ గారు, నవీను, ఉదయ్, సనా మేడం గారు, మీ అందరి టీం నుంచి మీ ప్రసాద్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ నమస్కారం అండి. ఏదైతే మనం సుప్రీంకోర్టులో కేసు వేయడానికి నిధులు సేకరిస్తున్నామో ఇప్పటి వరకు మనం 1,50,000 రూపాయలు కలెక్ట్ అయింది. ఈ 1,50,000 రూపాయలు మనకు సరిపోదండి. ఇంకా మనం ఆఫ్ టార్గెట్ లోనే ఉన్నాం. ఇంకా ఆఫ్ టార్గెట్ ను రీచ్ కావాలి. ప్రతి ఒక్క అభ్యర్థి స్పందించి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకు బయట వ్యక్తులు బాగా సహాయం చేస్తున్నారండి. మనకు ఆల్రెడీ టీచర్స్ అయిన వ్యక్తులు, టీచర్స్ కానీ వేరే జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ
మిగిలిన నిరుద్యోగులు వేరే ఏపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన డిఎస్సి వాళ్ళు స్పందించాలి. ఇది మనకు సంబంధించిన సమస్య. మీరందరూ ముందుండి దీన్ని నడిపించాలి. మీరందరూ ఖచ్చితంగా స్పందించాలి. మనకి ఇంకా టైం లేదు. మనం ఎంత లేట్ చేస్తే అంత మనం విజయానికి దూరం అవుతాం. ఒక సామెత ఉంది, ఆలస్యం అమృతం విషం అంటే. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంలాగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తొందరగా స్పందించండి, ఆలోచించండి. మేము మీ ముందు ప్రూఫ్లు అన్నీ పెట్టాం. మీరు తొందరగా స్పందించి తొందరగా మాకు హెల్ప్ చేయగలిగితే మనం సుప్రీంకోర్టులో వేసి మనం విజయాన్ని సాధిద్దాం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరూ దీని మీద రెస్పాండ్ అయ్యి మీ బాధ్యతగా ఫీల్ అయ్యి అందరూ సహాయం చేస్తారని కోరుకుంటూ, ఈ నిధుల సేకరణలో ఈ కోర్టుకు సంబంధించిన విషయాల్లో నిరంతరం తమ జీవితాన్ని పణంగా పెట్టి నిరంతరం పోరాడుతున్న నానాజీ సార్, ప్రసాద్ సార్, ఉదయ్ సార్, నవీన్ సార్, ఊహా మేడం, సనా మేడం, కార్తీక్ గారు, ఆనంద్ గారు, అలాగే ఈ నిధుల సేకరణలో మాకు బయట నుంచి కూడా ఇప్పుడు అనంతపూర్ నుంచి రజితా మేడం గారు, చిత్తూరు నుంచి సుధాకర్ సార్, నెల్లూరు నుంచి దొరబాబు సార్, అలాగే చిత్తూరు నుంచి కిరణ్ సార్, వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. ఆ అనంతపూర్ నుంచి రజితా మేడం అనే అమ్మాయి కనీసం లేడీ అని చూడకుండా ఉన్న హాస్టల్స్, బయట వ్యక్తులు, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకందరికీ ఆ టీచర్స్ దగ్గర నుంచి కూడా అమౌంట్ వేపిస్తుంది. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఈ విధంగా తనే ఒక లీడర్గా ఫీల్ అయ్యి లీడ్ తీసుకొని చేస్తే మనం తొందరగా టార్గెట్ని రీచ్ అవుతాం. మనం తొందరగా సుప్రీంకోర్టులో కేసు వేయగలుగుతాం. ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సహాయం చేస్తున్న ప్రతి అభ్యర్థికి నా పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఇంకా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇంకా మిగిలిన అభ్యర్థి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఏపీ డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం అండి. మనం ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేయాలని అనుకున్నామో ఆ కేసు సంబంధించిన ప్రాసెస్ కోసం మన నానాజీ గారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ మనకు లాయర్ గారు చెప్పింది ఏమంటే, మీరు ఎంత త్వరగా అమౌంట్ ని కలెక్ట్ చేసుకుంటే అంత త్వరగా మనకు కేసు ప్రాసెస్ అనేది త్వరగా అవుతుందని. ఇప్పటిదాకా స్పందించిన వాళ్ళు బాగానే స్పందించారండి. అయితే కొంతమంది మాత్రం మనకు ప్రత్యేకంగా ఈ అమౌంట్ విషయంలో సహాయపడడానికి ముందుంటున్నారు. వాళ్ళలో ప్రత్యేకంగా చెప్పదగ్గది ఎవరినంటే, ప్రతి ఒక్కరిని పేరు పేరున చెప్పడం కాదండి. అయితే కొంతమంది మాత్రం స్పెసిఫిక్ గా కొంత ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేయడానికి సహాయపడుతున్నారు. వాళ్ళలో ప్రధానంగా కర్నూలు చెందిన మున్నా గారు కానీ, అదేవిధంగా కర్నూలు చెందిన అపర్ణ గారు అని లేడీస్ హాస్టల్లో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి కొంత అమౌంట్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా మనకు వైజాగ్ నుంచి ఆర్క్స్ గారు అని ఉన్నారు. ఆయనకు తగినంత సహాయం ఆయన అందిస్తున్నారు. అదేవిధంగా శ్రీ రమ్య ప్రసాద్ గారు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో తమ ఫ్రెండ్స్ ని మోటివేట్ చేసి డిఎస్సికి సంబంధం లేని వ్యక్తులతో కూడా ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అమౌంట్ అని చేపిస్తున్నారు. అదేవిధంగా మన నాగేంద్ర గారు కూడా అదే ప్రాసెస్ లో ఉన్నారు. అదేవిధంగా నేను విన్నదేమంటే, నాకు ప్రసాద్ సార్ గారు చెప్పింది ఏమంటే, కాకినాడలో ఒక ఆమె సంధ్య అనేసి ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈ అమౌంట్ విషయంలో మొత్తం తిరిగాను అని చెప్పి అన్నారు. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. మీరు అంత ఆ సిచ్యువేషన్ లో ఉండి కూడా అందరికి సహాయపడ్డారంటే చాలా కొంచెం బాధగా అనిపించినా కూడా ఈ పోరాటంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది ముందుకు రావాలని, అదేవిధంగా మనకు ఫైట్ ఫర్ మెగా డిఎస్సి గ్రూప్ లో కానీ, మెగా డిఎస్సి సపోర్టర్స్ గ్రూప్ లో కానీ బాగా హెల్ప్ చేస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. రాకేష్ కుమార్ కానీ, అదేవిధంగా రవి గారు కానీ, వీళ్ళు కొంచెం సహాయం చేస్తున్నారు. వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇంకా కొంతమంది వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకొంచెం మనకు స్పీడప్ అమౌంట్ అనేది స్పీడప్ అయితే బాగుంటుందని కోరుతూ ఇట్లు మీ కార్తీక్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. సో ఈ గ్రూప్లో చాలామంది మెగా డిఎస్సి కావాలి అనేసి వాళ్ళకు తోచినంత వాళ్ళు సహాయం చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా సంతోషం అండి. మీరు మీ విధంగా హెల్ప్ చేస్తున్నందుకు. ఇది మన సమస్య, మన పోరాటం, మన విజయం, మన లక్ష్యం కాబట్టి అందరూ హెల్ప్ చేస్తున్నారు. సో కాబట్టి ఇతరులు కూడా అదే విధంగా వాళ్ళను చూసి మోటివేషన్ అయ్యి, వాళ్ళను చూసి వాళ్ళు ఏ విధంగా పంపిస్తున్నారో, వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం పంపించట్లేదని గమనించి వాళ్ళు కూడా పరోక్షంగా మన కోసం హెల్ప్ చేస్తున్నారు అనేటువంటి ఒక గట్టి సంకల్పంతో పంపించని వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత, మనకి ఉన్నంతలో కొంత అమౌంట్ సహాయం చేసినంత వరకు మనం సహాయం చేద్దామండి. సో వీలైనంత వరకు మనం సహాయం చేద్దాం. గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఎన్నోసార్లు నోటిఫికేషన్ ఇచ్చి క్యాన్సిల్ చేశారండి. ఎన్నోసార్లు డేట్స్ ఎక్స్టెండ్ చేశారండి. కానీ మనం ఆ రోజు కృంగిపోకుండా డిఎస్సి వస్తుంది అని ప్రిపేర్ అయ్యామండి. ఎట్టకేలకు 2017 జనవరి 6న వచ్చిందండి డిఎస్సి నోటిఫికేషన్. కానీ మనం ఆ రోజు క్యాన్సిల్ చేశారు. కానీ మనం కృంగిపోలేదు. అదే లక్ష్యం, అదే విజయం, అదే తపన, అదే సాధించాలి అనేటువంటి గట్టి సంకల్పంతో ప్రిపేర్ అయ్యామండి. సో కాబట్టి ఫైనల్గా మన డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిఎస్సి
నోటిఫికేషన్ వచ్చింది, ఎలా వచ్చింది, మనకి సాటిస్ఫై కానంత విధంగా వచ్చింది. కాబట్టి అదే డిఎస్సిని మనం ఎందుకు సమ్మతించాలి? మనం ఇన్ని రోజులు 2 సంవత్సరాలు కోర్స్ చేసి 2 సంవత్సరాల కోచింగ్లో ఉండి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు లేనిపోని 100లో పోస్టులు 10లో పోస్టులకి మనం పోటీ పడాలంటే ఇది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి. ప్రభుత్వం వాళ్ళు గుర్తించట్లేదు కాబట్టి మనం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు హెల్ప్ చేయండి. ఒక చెయ్యి కలపండి, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ట్రిబ్యునల్లో ఓడిపోయాం, కృంగిపోకూడదు. హైకోర్టులో ఓడిపోయాం, కృంగిపోకూడదు. అంతిమ విజయం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మన విజయాన్ని తదిస్తుంది. ఇది తథ్యం. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో విజయాన్ని తదిస్తుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు వీలైనంత వరకు అమౌంట్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ.